హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీశ్వర్. మీరు ఇష్టపడే వ్యక్తిని మీరు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారా? వారి కోసం ఏమైనా చేస్తున్నారా? వాళ్ళకి ఏమీ కాకూడదని చాలా కేరింగ్గా ఉంటున్నారా? వాళ్ళ ప్రతి చిన్న విషయంలో మీరే కేర్ తీసుకుంటూ ఉన్నారా? అయితే మీరు కూడా ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటారు కదా, అవతల వ్యక్తి కూడా నా విషయంలో అదే విధంగా ఉండాలి అని ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకునే ఉంటారుగా. మరి అది మీకు రావట్లేదా? ఇటువైపు నుంచే ఉంటుంది కానీ అటువైపు నుంచి మీరు అనుకునే ఏమి రావట్లేదా? తప్పెవరిదంటారు? ఆ తప్పు ఎక్కడ జరుగుతుందో, మీరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా, మీరు ఎంత వాల్యూ చూపించినా, మీరు ఎంత కేర్ చూపించినా మీకు సేమ్ అట్నుంచి ఎందుకు రావట్లేదో నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఈ 5 పాయింట్లు మీ లైఫ్ని టర్న్ చేస్తాయి, మీ వాల్యూని పెంచుతాయి. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ 5 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందులో నెంబర్ 1, వాళ్ళకి ఎక్కువ సార్లు కాల్స్ చేయటం, ఎక్కువ సార్లు మెసేజెస్ చేయటం తగ్గించాలి. ఎందుకంటే ఇవ్వాల్సిన వాల్యూ కంటే ఎక్కువగా ఇచ్చావనుకో అవతల వ్యక్తి నీకు ఇలాంటి షాక్ ట్రీట్మెంట్సే ఇస్తూ ఉంటారు. దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ దాటినప్పుడు మీ వాల్యూ తగ్గుతూ వస్తుంది. ఇలా మీరు ఎక్కువ వాల్యూ ఇచ్చి ఎక్కువ ఫోన్ కాల్స్ మెసేజెస్ చేయటం వల్ల అవతల వ్యక్తి ఏమనుకుంటారో తెలుసా? అమ్మాయి అనుకోండి, ఏంటి వీడికి ఏం పనిలేదా, ఎప్పుడు నా జాస్లోనే ఉంటాడు, ఇంత వీకెండ్ ఇతను అని చెప్పి మిమ్మల్ని చాలా చీప్ గా చూస్తుంది. అలాగే అబ్బాయి అనుకోండి, ఇదేంటి ఈవిడేంటి ఇలా చేస్తుంది, ఈ అమ్మాయికి ఇంకో పని లేదా, నా జాసేనా ఎప్పుడు చూసినా, తనకంటూ కొన్ని అంబిషన్స్ కానీ తనకంటూ కొన్ని పనులు కానీ ఉండవా, నా జాస్ మీదే ఉంటుంది, ఇంత వీక్ పర్సన్ అయితే ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా మీ మీద తక్కువ ఫీలింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళ కాల్స్ కోసం మన ఎదురు చూడటం కాదు, మన కాల్స్ కోసం వాళ్ళు ఎదురు చూసేలా మీ ప్రవర్తన ఉండాలి. ఇంకా నెంబర్ 2, మీరు ఫోన్ చేస్తున్నా, మెసేజెస్ చేస్తున్నా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లా, నా మీద కొంచెం కూడా కేర్ లేదు, నా మీద కొంచెం కూడా ప్రేమే లేదు, అసలు పిచ్చోళ్ళ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా అనే ఒక ఉద్దేశంలోకి వచ్చేస్తారు. ఒక్కటి ఆలోచించండి, అక్కడ నిజంగానే మీకు వాల్యూ లేకుండా ఇలా చేస్తున్నారా, లేదా నిజంగానే వాళ్ళు బిజీగా ఉండి ఇలా మీకు రెస్పాండ్ అవ్వట్లేదా కొంచెం గమనించండి. మీరే తొందరపడిపోయి ఏంటి నేను ఎన్ని ఫోన్స్ చేసినా మెసేజెస్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు నీకు నా మీద ప్రేమే లేదు అని చెప్పి గొడవ పడ్డారనుకోండి, నేను నిజంగానే బిజీగా ఉన్నా, నువ్వు నన్ను ఇప్పుడే అర్థం చేసుకోవట్లా, ఇంకా నువ్వు నన్ను లైఫ్ లాంగ్ అర్థం చేసుకుంటావు అని నేను నిన్ను ఎలా నమ్మాలి అని మీ మీద నమ్మకాన్ని కూడా కోల్పోతారు. మెల్లిగా మీ వాల్యూ తగ్గటమే కాకుండా మీ మీద నమ్మకం కూడా పోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అసలు విషయాన్ని తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. నిజంగానే వాళ్ళు ఏదైనా బిజీగా ఉంటే తప్పు మీదవుతుంది. అలా కాకుండా మిమ్మల్ని కావాలనే అవాయిడ్ చేస్తూ మీ మెసేజ్ చూడకుండా ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళది తప్పు అవుతుంది. ఈ క్లారిటీని తెలుసుకొని వాళ్ళతో మాట్లాడండి, లేకపోతే మీ మధ్య లేనిపోయిన గొడవలన్నీ వచ్చి అనవసరంగా బ్రేకప్ అయిపోతుంది. ఇంకా నెంబర్ 3, పదే పదే మీ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండటం. అంటే అసలు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వంటే నాకు అంత పిచ్చి ప్రాణం అనే మాటలు ఎక్కువగా వాడకండి. ఇలా ఎక్కువగా వాడారనుకోండి మీ మీద చులకనా భావం ఏర్పడుతుంది, మీరంటే ఒక తక్కువ స్థాయిలో చూస్తూ ఉంటారు. ఇలా వాళ్ళకి మీరు పదే పదే చెప్పటం వల్ల మీరేదో దగ్గర అవుతారు అని అనుకుంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, కొంచెం మెల్లిమెల్లిగా దూరం పెట్టడానికి ట్రై చేస్తారు. అదేంటి ఎందుకు దూరం పెడతారు అనుకుంటున్నారా? దూరం పెడతారండి. మీరు ఎక్కువ సార్లు నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనే మాటలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఏంటి వీళ్ళు మేము లేకపోతే చచ్చిపోతారా, అంతా నాలోకమేనా, అబ్బో అని చాలా విసుగ్గా ఉంది అని చెప్పి మిమ్మల్ని ఒక బరువుగా ఫీల్ అవుతారు. మెల్లిమెల్లిగా వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే అబ్బా ఏంటి నాకు ఈ టార్చర్ అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు చివరికి. కాబట్టి మీకు ఎంత ప్రేమ ఉన్నా సరే అవతల వ్యక్తి మీకు ఎంత ప్రేమ చూపిస్తున్నారో దానికి తగ్గట్టుగానే నీ ప్రేమను చూపించండి. కూరలో ఉప్పు ఎక్కువైతేనే కూరను పక్కన పడేస్తున్నాం అండి. మనుషులు ప్రేమ ఎక్కువైతే మనుషుల్ని కూడా అలానే పెట్టేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఏదైనా సరే లిమిట్ గా ఉండేలా చూసుకోండి. నెంబర్ 4, ఈ ట్రిక్ ని మీరు మిస్యూజ్ చేసుకోవద్దే, చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఇది, కానీ దీన్ని అస్సలు మిస్యూజ్ చేసుకోవద్దు. మీరు ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా రెస్పాండ్ కావట్లేదు కాబట్టి ఈ ట్రిక్ ని ఉపయోగించండి. మీరు వేరే ఫ్రెండ్స్ తో ఎక్కువగా మాట్లాడుతున్నట్టు, వేరే వాళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నట్టు వాళ్ళ ముందు యాక్ట్ చేయండి. అంటే వాళ్ళతో వేరేగా మాట్లాడకుండా నార్మల్ గానే మాట్లాడండి. ఎలా వాళ్ళతో మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు చూసారనుకోండి మీ మీద ప్రేమ ఆటోమేటిక్ గా తన్నుకుంటూ బయటకు వస్తుంది. నీ మాటలు నీ ప్రేమ నాకే దక్కాలన్న ఫీలింగ్ వాళ్ళల్లో కలుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఇలా వేరే వాళ్ళతో మాట్లాడేది ఎందుకు, మనమంటే ఇష్టమైన వాళ్ళు రెస్పాండ్ అవ్వటానికి మాత్రమే. అదొక్కటి ఆలోచించుకొని వేరేలా ఆలోచించకుండా దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఇంకా నెంబర్ 5, మీకంటూ ఒక గోల్ లేకపోయినా కూడా అవతల వాళ్ళు మీకు ఎక్కువగా ప్రేమ చూపించరు, వాల్యూ ఇవ్వరు, కేర్ కూడా చూపించరు. మీకంటూ ఒక గోల్ ఉంటే వాళ్ళు మీకు చూపించే రెస్పెక్ట్ లో చాలా చేంజెస్ ఉంటాయి.
బిజీగా ఉండేటటువంటి వ్యక్తుల్ని, బాధ్యతగా ఉండేటటువంటి వ్యక్తుల్ని, కష్టపడే వ్యక్తులకు మాత్రమే వాల్యూ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతూ ఉంటాయి. ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క మీ మీద ప్రేమ చూపించే వాళ్ళని ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి? ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి? ఇలా కాకుండా నువ్వే లోకం, నువ్వే నా ప్రపంచం అంటూ అమ్మాయి అబ్బాయి చుట్టూ, అబ్బాయి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటే, ఓన్లీ ఇలా తిరుగుడు, ఫోన్లు, మెసేజెస్ అంటూ వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటే ఎవరైనా ఇంపార్టెన్స్ ఇస్తారా? అసలు ఎవరైనా మిమ్మల్ని మనిషిలా అన్నా చూస్తారా? కొంచెమన్నా రెస్పెక్ట్ ఉంటుందా? అలాంటి వ్యక్తికి మీరెంత రెస్పెక్ట్ ఇస్తారు మీరు చెప్పండి? ఇలా మీరు బాధ్యత లేకుండా ఉన్నన్నాళ్ళు వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వరండి. పైగా ఇంకొక మాట చెప్తాను, మీకు కష్టం అనిపించినా కూడా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, ఎవరైనా బాధ్యత గల వ్యక్తి కొత్తగా పరిచయం అయితే ఖచ్చితంగా వీళ్ళు అటు నుంచి ఇటు వెళ్ళిపోతారండి. దాంట్లో డౌట్ లేదు. కొన్నాళ్ళు ఓర్పుగా ఉంటారు. ఈ రోజుల్లో మంచి వాళ్ళు ఇవన్నీ తీసేయండి. ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు మారిపోతూ ఉన్నారు. మీ వాల్యూని పెంచుకోవాలి, వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఉండాలి అంటే ఈ 5 టిప్స్ ని జాగ్రత్తగా పాటించండి. ఈ 5 స్ట్రాంగ్ గా ఉంటే ఇప్పుడు మీరు అనుకున్న ప్లేస్ ని అవతల వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఎంతైతే ప్రాకులాడుతున్నారో అవతలి వాళ్ళే మీ గురించి ప్రాకులాడేలా మీరు చేసుకుంటారు. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఈ 5 ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో, మీరు ఏం ట్రై చేయాలనుకుంటున్నారో నాకు కమెంట్ లో తెలియచేయండి. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.